తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తేదీ జనవరి 30, 2026. సాధారణంగా ఎన్నికలంటే మనకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఒక గుర్తు పెట్టడం. కాని ఇక్కడ కథ వేరేలా ఉంది. ఇది ప్రాధాన్యత ఓటింగ్ విధానం. అంటే మన ఓటు ఒక ప్రయాణం చేస్తుందన్నమాట. ఈరోజు మన చర్చలో ఈ ఓటింగ్ నియమాలను కేవలం తెలుసుకోవడమే కాదు, వాటి వెనుకున్న ఆ వ్యూహాన్ని, తర్కాన్ని విడమర్చి చూద్దాం. మన ఓటును అత్యంత ప్రభావవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా. ఇది కేవలం నియమాల జాబితా కాదు, ఇదొక విభిన్నమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. ఫస్ట్ పాస్ ది పోస్ట్ లాగా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లు గెలవడం కాదు ఇక్కడ ముఖ్యం. వీలైనంత ఎక్కువ మంది ఆమోదం పొందిన అభ్యర్థులను ఎన్నుకోవడం దీని లక్ష్యం. అందుకే బార్ కౌన్సిల్స్ వంటి వృత్తిపరమైన సంస్థలకు ఈ విధానం ఎంతో నప్పుతుంది. అంటే ప్రతి ఓటుకు ఎక్కువ విలువనివ్వడం దీని ప్రత్యేకత. సరే, అయితే ఆ ఓటు ప్రయాణాన్ని మొదటి నుంచి మొదలుపెడతాం. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తారు. అక్కడ పోలింగ్ అధికారి ఒక పెద్ద బ్యాలెట్ పేపర్, ఒక పెన్ను ఇస్తారు. చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ మొదటి నియమం ఇక్కడే మొదలవుతుంది. వారు ఇచ్చిన పెన్నును మాత్రమే వాడాలి. అవును, దానికొక ముఖ్యమైన కారణముంది. అందరూ ఒకే రకమైన పెన్ను వాడటం వల్ల ఇంకు రంగులో గాని రాసిన తీరులో గాని తేడాలు ఉండవు. దీనివల్ల ఓటరు గుర్తింపు బయటపడకుండా గోప్యతను కాపాడవచ్చు. అంతేకాదు, లెక్కింపు సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రక్రియ సజావుగా సాగడానికి ఇది సహాయపడుతుంది. ఇక ఆ బ్యాలెట్ పేపర్ చూస్తే 203 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. ఇక్కడే అసలైన ప్రక్రియ మొదలవుతోంది. మనం మొదటి ప్రాధాన్యతను సూచించాలి. మనకందిన మార్గదర్శకాల ప్రకారం మనమెంచుకున్న మొదటి అభ్యర్థి పేరు పక్కనున్న గడిలో ఇంగ్లీష్లో 1 అని అక్షరాలలో రాయాలి. ONE. ఒక్క నిమిషం. అంటే నేను పొరపాటున 1 అని అంకె వేస్తే నా ఓటు మొత్తం చెల్లదా? చెల్లదు. కేవలం ఆ ఒక్క ప్రాధాన్యత కాకుండా మొత్తం బ్యాలెట్ వృధా అవుతుందా? ఇది చాలా కఠినంగా ఉంది. అవును, అది కఠినంగా అనిపించినా చాలా అవసరమైన నియమం. మీ సందేహం సరైనదే. మొత్తం బ్యాలెట్ తిరస్కరించబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాధాన్యతా ఓటింగ్ వ్యవస్థకు 1 అనేది పునాదిరాయిలాంటిది. దాన్ని స్పష్టంగా, నిస్సందేహంగా గుర్తించాలి. 1 అనే అంకెను సులభంగా 7 గానో 9 గానో మార్చే అవకాశముంటుంది. టిక్ మార్కులు, సున్నాలు వంటివి ఎవరు పెట్టారో గుర్తించే ఆస్కారం ఉంటుంది. కానీ 1 అని అక్షరాలలో రాసినప్పుడు ఆ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎలాంటి తారుమారుకు అవకాశం ఉండదు. ఈ ఒక్క నియమం పాటిస్తేనే మీ బ్యాలెట్లోని మిగతా ప్రాధాన్యతలకు విలువ ఉంటుంది. ఇది మీ ఓటు ప్రయాణానికి తాళం చెవిలాంటిది. అంటే ఆ తాళం చెవి సరిగ్గా పెట్టకపోతే తలుపు అస్సలు తెరుచుకోదన్నమాట. సరే, 1తో తలుపు తెరిచాం. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతోంది. మన 2, 3, 4, 5 ప్రాధాన్యతలు ఎన్నికల ఫలితాన్ని ఎలా మార్చగలవు? అసలు కనీసం 5 ప్రాధాన్యతలు ఎందుకివ్వాలి? నాకు ఒక్కరే నచ్చితే బలవంతంగా మరో 4ని ఎందుకు ఎంచుకోవాలి? ఇది ఓటర్ స్వేచ్ఛను హరించినట్లు కాదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది ఓటరు స్వేచ్ఛను హరించడం కాదు, నిజానికి మీ ఓటు శక్తిని పెంచడం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఓట్ల బదిలీ అనే ప్రక్రియను చూడాలి. సాధారణ ఎన్నికల్లో మీ అభ్యర్థి ఓడిపోతే మీ ఓటు వృధా అయినట్టే. కాని ఇక్కడ అలా కాదు. మీ ఓటు ఒక ప్రయాణం చేస్తుందని ఇందాకన్నాం కదా, అది ఇదే. ఉదాహరణకు, గెలవడానికి కోటాగా 1000 ఓట్లు కావాలి అనుకుందాం. ఓకే, మీరు 1 అని ఓటు వేసిన అభ్యర్థికి కేవలం 500 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతను రేస్లో వెనుకబడి ఎలిమినేట్ అయ్యారనుకుందాం. ఇప్పుడు మీ ఓటు వృధా కాదు. మీ బ్యాలెట్ పేపర్పై మీరు 2 అని ఎవరికి రాశారో చూసి మీ ఓటు ఆ రెండవ అభ్యర్థికి బదిలీ అవుతుంది. ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ మీ మొదటి అభ్యర్థికి 1200 ఓట్లు వచ్చాయనుకోండి, అంటే కోటా కన్నా 200 ఓట్లు ఎక్కువ. ఆ అదనపు 200 ఓట్లు కూడా వృధా కావు. ఆ 200 బ్యాలెట్లపై రెండవ ప్రాధాన్యత ఎవరికి ఉందో చూసి ఆ ఓట్లను దామాసా పద్ధతిలో వారికి బదిలీ చేస్తారు. అందుకే మీ 2వ, 3వ ప్రాధాన్యతలు చాలా కీలకం. అవి మీ ఓటును సజీవంగా ఉంచుతాయి. ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేసింది. ఇది కేవలం మనకు బాగా నచ్చిన ఒక్క అభ్యర్థిని ఎన్నుకోవడం కాదు, ఇదొక వ్యూహాత్మక చదరంగం లాంటిది. ఇది మరో ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మన మొదటి ప్రాధాన్యత అభ్యర్థి గెలవడం కొంచెం కష్టమని మనకు అనిపిస్తే, మన 2వ, 3వ ప్రాధాన్యతలను గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న బలమైన పోటీదారులకి ఇవ్వాలా? లేక మన భావజాలానికి దగ్గరగా ఉన్న, గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న ఇతర చిన్న అభ్యర్థులకిచ్చి వారిని రేసులో నిలబెట్టాలా?
ఇది ఓటరు చేయాల్సిన ఒక క్లిష్టమైన నిర్ణయం. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అదే ఈ ప్రాధాన్యతా ఓటింగ్ విధానంలోని అసలైన సవాలు మరియు అందం. ఇది ఓటర్ను లోతుగా ఆలోచింపచేస్తుంది. మీరు మీ ఓటుతో ఏం సాధించాలనుకుంటున్నారు? మీ ఫేవరెట్ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారా? లేదా కనీసం మీ భావజాలానికి దగ్గరగా ఉన్నవారైనా కౌన్సిల్లో ఉండాలని కోరుకుంటున్నారా? మొదటి 5 ప్రాధాన్యతలలో మీ వ్యూహం మొత్తం ప్రతిబింబిస్తుంది. నిజమే. కొందరు తమకు నచ్చిన బలమైన అభ్యర్థుల గ్రూపుకు ఓటు వేస్తారు. మరికొందరు ఒకే రకమైన సిద్ధాంతాలున్న వేర్వేరు అభ్యర్థులకు ప్రాధాన్యతలు పంచుతారు. ఇది పూర్తిగా ఓటర్ విచక్షణ మరియు వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఓటు ప్రయాణం చేస్తోంది. ఆ ప్రయాణానికి మనం ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలి. ఆ రూట్ మ్యాప్ 1 2 3 4 5 అని వరుసగా ఉండాలి. కానీ ఇక్కడొక చిక్కు ఉంది. ఆ రూట్ మ్యాప్ మధ్యలో ఒక మలుపును వదిలేస్తే, అంటే ఒక నంబర్ను స్కిప్ చేస్తే మొత్తం ప్రయాణమే ఆగిపోతుందంటున్నారు. ఉదాహరణకు నేను 1 2 3 అని సరిగ్గా రాసి పొరపాట్న 4 రాయడం మర్చిపోయి నేరుగా 5వ అభ్యర్థికి 5 అని రాస్తే ఏమవుతుంది? నా ఓటు ప్రయాణం 3వ నంబర్తోనే ఆగిపోతుందా? ఖచ్చితంగా మీ ఓటు యొక్క ప్రయాణం అక్కడతో ఆగిపోతుంది. లెక్కింపు అధికారులు మీ మొదటి 3 ప్రాధాన్యతలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 3 తర్వాత క్రమం తప్పింది కాబట్టి ఆ తర్వాత మీరు ఇచ్చిన 5కి విలువ ఉండదు. ఓహ్, అలాగా? ఎందుకంటే వ్యవస్థ మీ 4వ ప్రాధాన్యత ఎవరికో ఊహించలేదు. ఆ గొలుసు ఎక్కడ తెగిపోతుందో అక్కడతో మీ ఓటు ప్రభావం ఆగిపోతుంది. అందుకే మీరు ఎంతమందికి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా ఆ సంఖ్యల వరుస క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి. మధ్యలో ఖాళీలు వదలకూడదు. వనంలోని ప్రతి ఇటుకను, అంటే ప్రతి ప్రాధాన్యతను వరుస క్రమంలో పేర్చాలన్నమాట. మధ్యలో ఒక ఇటుకను వదిలేస్తే ఆ పై నిర్మాణం కూలిపోతోంది. సరే, ఇప్పటివరకు మనం చాలా కీలకమైన విషయాలు చర్చించాం. ఓటర్లు గుర్తుంచుకోవడానికి ఈ మొత్తం ప్రక్రియను ఒకసారి సరళంగా క్రోడీకరిద్దాం. తప్పకుండా. మీ ఓటు ప్రయాణం విజయవంతం కావాలంటే 3 ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది ప్రయాణానికి సరైన కీని ఉపయోగించడం. అదే మీ మొదటి ప్రాధాన్యత అభ్యర్థికి ఇంగ్లీష్ అక్షరాలలో 1 అని రాయడం. అంకెలు, గుర్తులు, ఇతర భాషలు వాడితే ఆ తాళం పనిచేయదు. మీ ఓటు ప్రయాణం మొదలవకుండానే ఆగిపోతోంది. రెండవ దశ, ఆ ప్రయాణానికి ఒక స్పష్టమైన పూర్తి రూట్ మ్యాప్ ఇవ్వడం. అంటే కనీసం 5 గమ్యస్థానాలను 1 2 3 4 5 వరుసగా గుర్తించడం. ఈ రూట్ మ్యాప్ వల్ల మీ మొదటి గమ్యం అందుబాటులో లేకపోయినా మీ ఓటు ప్రయాణం కొనసాగుతోంది. మీ ఓటు వృధా కాదు. 5 కంటే ఎక్కువ మందికి కూడా ఇవ్వవచ్చు, కానీ కనీసం 5 తప్పనిసరి. ఇక 3వ చివరి దశ, ఆ రూట్ మ్యాప్ మధ్యలో ఎక్కడా దారి తప్పకుండా చూసుకోవడం. అంటే సంఖ్యల క్రమాన్ని పాటించడం. 1 తర్వాత 2, 2 తర్వాత 3 ఇలాగే వెళ్ళాలి. మధ్యలో ఏ నంబర్ను వదిలేసినా మీ ఓటు ప్రయాణం అక్కడితో ముగుస్తుంది. అలాగే ఒకే చిరునామాను ఇద్దరికీ ఇవ్వకూడదు. అంటే ఇద్దరు అభ్యర్థులకు 2 అని రాయకూడదు. అది కూడా మీ ఓటును చెల్లకుండా చేస్తుంది. కాబట్టి దీని నుండి మనం గ్రహించాల్సిందేంటంటే, ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఓటు వేయడమనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అదొక బాధ్యతాయుతమైన మరియు వ్యూహాత్మక ప్రక్రియ. ప్రతి నియమం వెనుక ఓటు విలువను కాపాడాలనే ఒక బలమైన తర్కముంది. 1 అని రాయడం, కనీసం 5 ప్రాధాన్యతలు ఇవ్వడం మరియు సంఖ్యల క్రమాన్ని పాటించడం, ఇవన్నీ మన ఓటును శక్తివంతం చేసే సాధనాలు. ఖచ్చితంగా. 203 మంది అభ్యర్థులున్న ఈ సంక్లిష్టమైన ఎన్నికలో ప్రతి ఓటును సరిగ్గా లెక్కించడానికి, ఓట్ల బదిలీని సక్రమంగా నిర్వహించడానికి ఈ నియమాలు అత్యంత అవసరం. ముఖ్యంగా ఇది న్యాయవాదుల ఎన్నిక. వృత్తిరీత్యా చట్టాలను, నియమాలను గౌరవించేవారు ఈ ఎన్నికల నియమాలను కూడా అంతే ఖచ్చితంగా పాటించడం, అది వారి వృత్తిపరమైన బాధ్యతను, క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. ఈ నియమాలన్నీ ఓటర్ ఉద్దేశాన్ని స్పష్టంగా, నిస్సందేహంగా నమోదు చేయడానికి ఉద్దేశించినవి. అయితే ఇంత క్లిష్టమైన వ్యవస్థలో ఒక చిన్న పొరపాటు వలన ఓటు చెల్లకుండా పోయే ప్రమాదముంది. ఇది ఓటర్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందా, లేక దాని సంక్లిష్టతతో నిరుత్సాహపరుస్తుందా? ఈ ఎన్నికల విధానం న్యాయవాదుల వంటి విద్యావంతులైన ఓటర్లకే ఒక సవాలుగా ఉంటే, మరి సాధారణ ఎన్నికలలో ఓటింగ్ సరళత ఎంత ముఖ్యమో ఆలోచించాల్సిన విషయం కాదా? ఇది ఆసక్తికరమైన వైరుధ్యం.